లాంగ్ టర్మ్ కోచింగ్లు, లక్షలాది ఫీజులు, ఎన్నో నిద్రలేని రాత్రులు, డాక్టర్ అవుదామని కలలు అన్నీ ఒక నిమిషంలో ఆవిరైపోయాయి. సిస్టమ్ ఫెయిల్ అయితే రీ ఎగ్జామ్, పేపర్ లీక్ అయితే రీ ఎగ్జామ్, మేనేజ్మెంట్లో లోపాలుంటే రీ ఎగ్జామ్. ఒక తల్లి కాళ్ళ మీద పడి వేడుకున్నా కరుణించలేదు, ఒక తండ్రి ఆవేదన గుర్తించలేదు, ఒక విద్యార్థి కుప్ప కూలిపోయినా పట్టించుకోలేదు. ఇలా దేశమంతటా అనేక మంది విద్యార్థుల వేదనలు. దీనికి చాలా మంది విద్యార్థులంటే బాధ్యత ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉండాలి అనుకుంటారు. ఈ ఒక్క నిమిషం ఆలస్యానికి కారణం అనేక ఉంటాయి. ట్రైన్ సమయానికి రాకపోవడం, ట్రాఫిక్ ఇబ్బందులు, ధర్నాలు, సమ్మెల కారణంగా రోడ్డు బంద్ అవ్వడం, యాక్సిడెంట్లు, వర్షాలు, ఇటువంటివన్నీ మన చేతుల్లో ఉండవు. నేను ఇప్పుడు వారిని సమర్థించట్లేదు. కాకపోతే ఒక్క నిమిషం లేట్ కారణంగా ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా ఎగ్జామ్ రాయించడం, 10 మార్కులు తగ్గించడం, ఇటువంటి ఏదో ఒకటి చేసి అలౌ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇదంతా పేపర్ లీక్ కారణంగా వచ్చింది. అయినప్పటికీ ఆ పేపర్ లీక్ అయిన అభ్యర్థికి కూడా మళ్ళీ అవకాశం కల్పించారు. ప్రభుత్వానికి లేట్ అయిన అభ్యర్థి ఒక్క నిమిషమే కనిపించింది తప్ప చట్టసభలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బూతులు తిట్టుకునే ఆ ఒక్క నిమిషం కనిపించడం లేదా? ఎగ్జామ్ రూల్స్ని వ్యతిరేకించడం, కించపరచడం ఈ వీడియో ఉద్దేశం కాదు. పేపర్ లీక్ సహకరించిన అభ్యర్థులపై చూపించిన కొంత జాలి వీరిపై కూడా చూపిస్తే బాగుంది నా ఆవేదన. కొంతమంది పోలీసులు నిజంగా మెచ్చుకోవాలి. లేట్ అయిన అభ్యర్థులను సమయానికి ఎగ్జామ్ సెంటర్ల దగ్గర నుంచి ఎంతో సహకరించారు.